బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాచర్లకు సంబంధించింది. అవును, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. అజ్ఞాతంలోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. గన్మ్యాన్లను వదిలేసి వెళ్లిపోయారు పిన్నెల్లి సోదరులు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు గన్మ్యాన్లు. మాచర్లలో జరిగిన ఘర్షణల వెనుక పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని పిన్నెల్లి సోదరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటే అవుననే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోంది, ముఖ్యంగా పిన్నెల్లి సోదరులకు సంబంధించి ఎక్కడున్నారు, వాళ్ళ ఆచూకీకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామారావు, ఇటు పిన్నెల్లి సోదరులకు సంబంధించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే మాట వినిపిస్తోంది. నిజంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా, లేకపోతే ముఖ్యంగా వీళ్లకు సంబంధించి వీళ్ళ వర్గం ఏమంటోంది? సచిన్, ప్రస్తుతం అయితే మాత్రం పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు ఎక్కడున్నారనేదే జోరుగా చర్చ నడుస్తుంది. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, పోలింగ్ తర్వాత సో అక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున హింసాకాండ చోటు చేసుకుంది. దాడులు, ఘర్షణలు, ఒకరిపై ఒకరు దాడులు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, కారులు ధ్వంసం చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా ఈసీ సీరియస్ అవడంతో పోలీసులు గట్టి యాక్షన్ తీసుకున్నారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘటనలపై భారీ స్థాయిలో కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు విచారణ చేసి నిందితులను అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామరెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగనే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి రాత్రి నుంచి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళారనేది అయితే మాత్రం ఎవరికీ తెలియట్లేదు. సో ఖచ్చితంగా పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్ళారనే ఒక ప్రచారం అయితే మాత్రం భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సీఎంఓలో సీఎంని కలవటానికి వెళ్ళటానికంటే ముందు కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు టీడీపీ పోలీసులు కలిసి మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించారని ఆరోపించారు. మరోవైపు అయితే పిన్నెల్లి సోదరులే భారీ స్థాయిలో ఎన్నికల్లో అరాచకం సృష్టించారు. దాని తర్వాత పోలింగ్ తర్వాత కూడా భారీ స్థాయిలో దాడులకి వాళ్లే కారణం అని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా అందుబాటులో లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా ఎవరికి తెలియదు. అలాగనే గన్మెన్లను కూడా వదిలేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉందని మనకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గన్మెన్లు, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో కావచ్చు, పోలింగ్ తర్వాత కావచ్చు, జరిగినటువంటి ఘటనల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా మనం చెప్పడం జరిగింది, వీటికి సంబంధించి భారీ స్థాయిలో కేసులు నమోదు చేశారు. అలాగనే ఈ దాడులు కావచ్చు, ఘర్షణలకు కావచ్చు మూల కారణమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా మనం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు 20కి పైగా కేసులు నమోదు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కారంపూడిలో జరిగినటువంటి ఘటన, పోలింగ్ తర్వాత మరుసటి రోజు కారంపూడిలో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే వందల సంఖ్యలో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రాడ్లు, కర్రలు పట్టుకొని బహిరంగంగానే తిరిగారు. అలాగనే టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారు. దాని తర్వాత టీడీపీ వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, అలాగనే వైసీపీ నేతలకు సంబంధించినటువంటి షాపులు ధ్వంసం చేయటం, బైకులు దగ్ధం చేయటం సో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా మొదట వైసీపీ వాళ్ళు చేశారు, తర్వాత టీడీపీ వాళ్ళు చేశారు. సో ఈ నేపథ్యంలోనే అసలు రెచ్చగొట్టడానికి కారణం ఎవరో దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఇప్పటికే కారంపూడి ఘటనకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ సిఐ నారాయణ స్వామి కూడా గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసుల మీదనే దాడులకు దిగటంతో దీన్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలప్పుడు జరిగినటువంటి గొడవలు కావచ్చు, ఎన్నికల తర్వాత జరిగిన గొడవల మీద ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయాలి, అదనపు సెక్షన్లు జోడించి కేసులు నమోదు చేయాలి, నిందితులను అరెస్టు చేయాలని చెప్పిన నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్టు మనకున్నటువంటి సమాచారం. సో అదే రోజు చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా, ఏదైతే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ సమయంలో కారంపూడిలో దాడి జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పూర్తి ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించిన తర్వాతనే కేసులు నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరుల మీద కూడా కేసులు నమోదు చేశారా లేదా అనేది అయితే మాత్రం పోలీస్ శాఖ స్పష్టత ఇవ్వనప్పటికీ కూడా సో కేసులు నమోదు చేశారు. ఏదైనా అరెస్టు చేసే అవకాశం ఉందేమన్న ఒక ప్రచారం అయితే జోరందుకున్న నేపథ్యంలో ఇద్దరు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండా పోవటం అయితే మాత్రం పల్నాడు జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగనే ఈ కేసుకు సంబంధించి ఏదైతే
మాచర్ల నియోజకవర్గమే కాదు, గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కూడా కేసులకు సంబంధించి ఇప్పటికే సుమారు 350 మంది నిందితుల వరకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో కొంతమందిని రిమాండ్ పంపించారు, కొంతమందికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగనే కొంతమంది నేతలకు సమన్లు కూడా ఇచ్చినట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి ఏదైతే సమన్లు అందుకున్న నేతలు చెప్పట్లేదు, అలాగనే పోలీసులు కూడా చెప్పట్లేదు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం పిన్నెల్లి సోదరులు ప్రజెంట్ అజ్ఞాతంలోకి వెళ్ళటం అయితే మాత్రం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు సచిన్. అయితే వీళ్ళ ఆచూకీకి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా సమాచారం అందుతోందా? సో ప్రజెంట్ అయితే మాత్రం కుటుంబ సభ్యులైతే మాత్రం దీనికి సంబంధించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఆల్రెడీ దాడులు జరుగుతాయన్న సమాచారంతో వైసీపీ, టీడీపీకి సంబంధించిన నేతలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగనే వాళ్ళ ఇళ్ల వద్ద దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ ఇళ్ల మీద వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళ నేతల ఇళ్ల మీద టీడీపీ వాళ్ళు దాడులు జరుగుతాయన్న ఒక సమాచారంతో కీలక నేతల అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగనే వాళ్ళ ఇళ్ల వద్ద కూడా పోలీసు భద్రత కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి, సో వాళ్ళ ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు కూడా ఉన్న నేపథ్యం ఉంది. అయితే కుటుంబ సభ్యులైతే మాత్రం ఎవరికి మీడియాకి అయితే అందుబాటులో రానటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లారు, గన్మెన్లను తీసుకోకుండా వెళ్లారు అన్న దాని మీద మాట్లాడటానికి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఎవరూ స్పష్టంగా చెప్పట్లేదు. అసలు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏంది, కేసులు ఏమైనా నమోదు చేశారా అన్న దాని మీద కూడా పోలీస్ శాఖ అయితే మాత్రం స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకంటే క్లియర్ గా వాళ్ళైతే మాత్రం చాలా సీక్రెట్ గా ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే దాడులకు సంబంధించి కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి కేసు నమోదులు కూడా ఎవరికీ చెప్పనటువంటి పరిస్థితి ఉంది. కేసులు ఎన్ని నమోదు చేశారనే దాని మీద కూడా పోలీస్ శాఖ పెదవిప్పట్లేదు. ఖచ్చితంగా అయితే మాత్రం వీడియోల ఆధారంగా ఏదైతే మీడియాలో వచ్చినాయి కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోల ఆధారంగా ఇప్పటికే నిందితులందరినీ గుర్తించడం జరిగింది. ఇప్పటికే 300 పైచీలకు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నేతల మీద కూడా, ఎందుకంటే ప్రధానంగా నిన్న ఏదైతే సస్పెండ్ అయినటువంటి పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా మాట్లాడటం జరిగింది. దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళ సమాచారం ఉంది. అలాగనే ఆ దాడులకు పురుగొల్పిన వాళ్ళు ఎవరనే దాని మీద కూడా పూర్తి సమాచారం ఉందని చెప్పడం జరిగింది. అలాగనే నిన్న పెట్రోల్ బాంబులు దాచేపల్లి ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గం కావచ్చు, గురజాల నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కేసులు అయితే మాత్రం క్లియర్ గా నమోదు చేశారు. అయితే వాటికి సంబంధించిన వివరాలు అయితే మాత్రం సచిన్ పోలీసులు ఎవరూ వెల్లడించట్లేదు. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అజ్ఞాతంలోకి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు వెళ్ళిపోయారంటే కనుక ఉన్న మాట వినిపిస్తోంది. అజ్ఞాతంలోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గన్మెన్లను వదిలేసి వెళ్ళిపోయారు పిన్నెల్లి సోదరుడు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు గన్మెన్లు. ఇక మాచర్లలో జరిగిన ఘర్షణల వెనుక పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని పిన్నెల్లి సోదరుడు ఆరోపిస్తున్నారు.